హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మండే ఎండలకి చల్లగా ఏదన్నా తాగాలనిపిస్తుంటుంది కదా! అలాంటప్పుడు చాలా టేస్టీ అయిన కస్టర్డ్ మిల్క్ యాపిల్ జ్యూస్ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేస్తే పిల్లలైనా, పెద్దలైనా ఎవ్వరైనా ఇష్టంగా తాగేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 4 గోందు కట్టెరలు వేసుకునేసి, ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకునేసి నైట్ మొత్తం నానబెట్టేయాలండి. ఇది మనకి పొద్దునకంతా జెల్లీలాగా అవుతుంది. అప్పటికప్పుడైతే నానదు. ఇది నేను నైట్ నానబెట్టినాను. మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక పావు టీ స్పూన్ బాదం పప్పు, ఒక పావు టీ స్పూను జీడిపప్పు అండి. ఇవి కొలత వేసి చెప్పాలంటే 12 గింజలుండాయి. ఇప్పుడు ఇందులో వేడి వేడి నీళ్లు వేసుకునేద్దాము. ఇలా వేడి నీళ్లు వేస్తే బాదం పప్పు తొక్క అనేది ఈజీగా ఉడొస్తుంది. దీన్ని పక్కన పెట్టుకునేసి ఇంకొక బౌల్‌లోకి ఒక స్పూను చియా సీడ్స్ వేసుకునేసి, ఇందులో కూడా కొద్దిగా నీళ్లు వేసుకునేసి, దీన్ని కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేయాలి. మనకి ఈ సమ్మర్‌లో గోందు కటేర, చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అనేది చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఇప్పుడు మనం నైట్ నానబెట్టున్నాం కదా గోందు కటేరని, దాన్ని చూపిస్తాను చూడండి. మనకి మార్నింగ్‌కంతా జెల్లీలాగా అయింది చూసారు కదా! ఇలా ఇది నైటే నానబెట్టుకునేయాలి. మీకు స్పూన్‌తో కూడా చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా జెల్లీలాగా అయినంక ఏదైనా జ్యూసుల్లో అయినా, ఒట్టి నీళ్ళల్లో అయినా తాగొచ్చండి. చాలా మంచిది. ఎలాంటి స్మెల్ ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక అర లీటర్ పాలు వేసుకునేద్దాము. ఈ పాలు మనకి ఇలా కాగుతూ ఉంటాయండి. ఈ లోపల మనము ఇంకొక బౌల్ తీసుకునేసి, ఇందులోకి ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకునేయాలి. ఇది వచ్చేసి వెనిల్లా ఫ్లేవర్ అండి. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే దాంతో చేసుకోవచ్చు ఈ కస్టర్డ్ పాలనేది. ఇందులో నేను పాలు వేయకుండా నీళ్లు వేసి నీళ్ళతోనే కలుపుతా ఉండాను. ఒకవేళ మీరు పాలు వేసుకొని కలుపుకోవాలన్నా పాలతో అయినా కలుపుకోవచ్చు. ఇలా మనకి ఎక్కడ ఉండలనేది లేకుండా కలిసిపోయింది చూసారు కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పాలు కూడా మనకి ఉడుకుతా ఉండయి చూడండి. ఒక పొంగొచ్చింది కదా! ఇలా పొంగొస్తున్నప్పుడు అటు ఇటు కలుపుకునేసి ఇలా ఒక 2, 3 సార్లు పొంగొస్తే సరిపోతుందండి పాలనేది. ఇలా ఉడికితేనే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము చక్కెర వేసుకునేద్దాము. ఒక 3 స్పూన్లు చక్కెర వేస్తా ఉన్నానండి నేను. ఆల్రెడీ మనకి కస్టర్డ్ పౌడర్‌లో ఉంటుంది కాబట్టి తీపి అనేది చూసి వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళైతే 4 అయినా, 5 అయినా వేసుకోవచ్చు. అంటే 4 స్పూన్లు, 5 స్పూన్లు అలా. ఇలా చక్కెర కూడా అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని వేసుకునేద్దాము. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మంట అనేది మీడియంగా గాని, సిమ్‌లో గాని ఉంచుకునేసి 2 నిమిషాలు ఇలానే కలుపుతూ ఉండాలి. లేకపోతే మనకు ఉండలు చుట్టేస్తాయి ఇవి. ఇలా కలుపుతూ 2 నిమిషాలు ఉడికించినామంటే కొంచెం చిక్కగా అవుతుందండి. మరీ చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుంది. ఇలా చిక్కగా అయింది గదా! లైట్‌గా ఇంతుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనకి బాదం పప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది చూడండి. ఇప్పుడు మనము చేత్తో ఇలా పైన తాటంతా తీసేసినామంటే ఈజీగా వచ్చేస్తది చూడండి. వేడి నీళ్ళల్లో నానబెడితే తొందరగా వస్తుంది. ఇలా అన్ని బాదం పప్పులకి తొక్క తీసుకునేసి మనం ఈ నీళ్ళతో సహా మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. ఇలా రుబ్బేప్పుడు నీళ్లు చాలకపోతే నీళ్ళైనా ఈ ప్లేస్‌లో కొద్దిగా పాలైనా వేసుకునేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనకి పాలనేది కొద్దిగా చల్లారినాయి చూడండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ఫ్యాన్ కింద గాని లేదా ఇలానే కలుపుతూ చల్లార్చుకునేసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే బౌల్‌లో వేసుకోవాలండి. ఇలా బౌల్‌లో వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టినాం గదా! బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ మొత్తం వేసుకునేసి అంతా ఒకసారి కలిపేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఇందులోకి మనము 2 యాపిల్లు కట్ చేసుకోవాలండి. ఇలా మీడియం సైజ్ యాపిల్ గాని, చిన్నయి గాని వేసుకోవాలి మన దగ్గర ఉండేటియి. ఇప్పుడు ఈ యాపిల్ పైన తొక్కంతా తీసుకునేద్దాము పీలర్‌తో. ఇలా తొక్క తీసుకునేసి వీటిల్ని తురుముకునేయాలండి. మనకి మొత్తం ఇలా చిన్నగా తురుముకునేయాలి. 2 తురిమిన తర్వాత చూపిస్తానండి. యాపిల్ మొత్తం 2 ఇలా తురుముకున్నాం గదా! చక్కగా తురిమిన యాపిల్‌ని మనం కస్టర్డ్ మిల్క్‌లో వేసుకునేసి అంతా ఒకసారి కలిపేయాలండి. మనం తీసుకునే పెద్ద యాపిల్ గాబట్టి కొంచెం మిగిలిచ్చేసుండాను నేను. అంటే హాఫ్ లీటర్ పాలే గదా! లీటర్ పాలగినైనా, ముక్కాలు లీటర్ అయినా అంతా పట్టుంటుంది యాపిల్ తురుము. నేనైతే కొంచెం పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఇందులోనే చియా సీడ్స్ వేసుకోవాలి. మనం చూసుకొని వేసుకోవాలండి. యాపిల్ అనేది మరీ ఎక్కువైనా గూడా బావుండదు. ఇప్పుడంతా ఒకసారి కలిపేసేసి ఈ పాలని ఒక గంట గాని, 2 గంటలు గాని ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేద్దాము. నేనైతే 2 గంటలు పెట్టి 2 గంటల తర్వాత చూపిస్తా ఉన్నానండి. ఇలా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత 2 గ్లాసులు తీసుకునేసి మనం నానబెట్టినాం గదా! గోందు కటేర దీన్ని 2 స్పూన్లు గాని, 3 స్పూన్లు గాని వేసుకోవచ్చు. ఇది మనకి ఎంతేసినా గాని ఎలాంటి టేస్ట్ అనిపించదండి. కానీ హెల్త్ పరంగా చాలా మంచిది. సమ్మర్‌లో మనకి గోందు కటేర, సబ్జా సీడ్స్, చియా సీడ్స్ అనేది చాలా మంచిదండి హెల్త్ పరంగా.
ఎనర్జీగా ఉంటారు నీరసం లేకుండా. ఏదో ఒక దాంట్లో ఇలా తీసుకొని తాగొచ్చు. జ్యూస్‌లో అయినా లేదా ఒట్టి నీళ్ళల్లో అయినా వేసుకొని తాగొచ్చు. చాలామంది పిల్లలు యాపిల్ జ్యూస్ గాని తాగమంటే తాగరు కదా! ఒక్కసారి ఇలా కస్టర్డ్ యాపిల్ మిల్క్ చేసివ్వండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. పైన ఇలా డ్రై ఫ్రూట్స్ చల్లినామంటే తాగేప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు గూడా ఒకసారి చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.